1590 ఉంటుంది చూడు, సేమ్ అదే లుక్ ఇచ్చేసింది మన 390కి ఇంకా 250కి. ఇదేనమాట మన జూక్ 250 బిఎస్ 6 అన్నమాట. రీసెంట్గా ఫస్ట్ సర్వీస్ అయింది. అరౌండ్ 1400 చేంజ్ కిలోమీటర్స్ ఏమో తిరిగింది అన్నమాట ఇది బండి. మా ఫ్రెండ్ కానీ అన్నమాట వీడియో తీసుకుంటా అంటే ఇచ్చిండు. ఓకే, దీన్ని ఇక మనం యాక్చువల్లీ మనం దీన్ని వీడియో ఇట్లా తీయొద్దు ఇక, ఎందుకంటే మనం బండి ఎక్కి తీయాలి ఇక ఇది వీడియో. బికాస్ కేటీఎం, దిస్ ఇస్ కేటీఎంని ఇట్లా రివ్యూ చేస్తే స్టాండ్ చేసి ఉన్నారు రాయ్. చెప్పాలంటే లిస్ట్ మనం ఇక మాట్లాడుకో ట్రై చేద్దాము. ఇక స్కిల్ స్విచ్ ఆన్ చేసేద్దాం. ఇక సౌండ్ వినిపిస్తాయి. ఇక నిజం చెప్పాలంటే ఈ బండికి అసలు నాకు సౌండ్ ఏం అనిపిస్తలేదు. ఇక బిఎస్ సోకేల్ తెచ్చి షురు జై శ్రీరామ్. దీని థ్రాటల్ సెన్సిటివిటీ కూడా నాకు అర్థమలేదు. మావాడు పెట్టించినా లేకపోతే ఇగో జస్ట్ కొంచెం మూమెంట్ ఏమైనా వెళ్ళిపోతుంది. సో వెళ్దాం ఇక. తెలుసు కదా ఇక కేటీఎం అంటే ఇది రివ్యూ చేయడానికి కాదు, మొత్తం ప్లేఫుల్, మొత్తం ప్లే అంటే మొత్తం ప్లే ఉంటుంది అన్నమాట బండిలో వచ్చేసి. ఈ 250 సీసీలో ద బెస్ట్ 250 అన్నమాట. దీని పవర్ ఫిగర్స్ వచ్చేసి అరౌండ్ 30 హార్స్ పవర్స్ ఉంటుంది అనుకుంటా. 30 హార్స్ పవర్స్ 35 హార్స్ పవర్స్ ఉంటుంది. టార్క్ కూడా అంత ఐడియా లేదు, బికాస్ నాకు ఆ నంబర్ ఫిగర్స్ మీద మనకు అంత ఉండదు. ఆ నంబర్స్ ఫిగర్స్ మీద నాకు అంతగా నమ్మకం ఉండదు. ఆ పుల్ అనేది నాకు తెలుస్తుంది. నిజం చెప్తున్నా కదా, బండి అనేది నాకు రేస్ ఇస్తావా నేను ఎగురుతాను, నాకు రేస్ ఇస్తావా ఎగురుతావా అన్నట్టు పోతుంది బండి మాత్రము. చూడండి ఒకసారి. రియల్లీగా వేరే అంటే వేరే ఉన్నది. నేను మాట్లాడతా అంటే నన్ను అర్థం చేసుకోరి, అది వేరే అంటే వేరే లెవెల్ పుల్ ఇస్తుంది అన్నమాట. 250 సీసీ అయినా సరే అని క్రేజీ అంటే క్రేజీ పుల్ ఇస్తుంది అది. ఇప్పుడు నేను 6th గేర్లో ఉన్నాను, అది 4000 ఆర్పిఎం దగ్గర ఉన్నది, 4500 ఆర్పిఎం మధ్యలో. అది రిట్లీ ఒక 5-6,000 తర్వాత బండి మొత్తం స్కేర్ చేసేస్తుంది అన్నమాట. అది ఏంటంటే ఒక నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ మొత్తం అది వైల్డ్ అయిపోతుంది. ఒక 5-6,000 ఆర్పిఎం దాడగానే బండి అనేది క్రేజీ అంటే క్రేజీ పుల్ ఉన్నది. స్పీడ్ బ్రేకర్, మ్యాసివ్ బ్రేక్స్. సేమ్ మళ్ళా గేర్ డౌన్ చేద్దాం. ఈ పవర్ అనేది నిజంగా చెప్తున్నా కదా, అన్లిమిటెడ్ అంటే అన్లిమిటెడ్. అసలుకి ఇది మాట్లాడదు అసలు ఈ పవర్ గురించి. వెళ్ళి చెప్తున్నా కదా, క్రేజీ అంటే క్రేజీ ఆ పుల్ అదంతా. ఈ సీట్ హైట్ కూడా 800 mm ఉంటుంది సీట్ హైట్. షార్ట్ రైడ్స్ కూడా ఈజీ అంటే ఈజీగా రైడ్ చేయొచ్చు. ఫోర్త్ గేర్ వేస్తే మాత్రం ఆ థర్డ్ గేర్ 4th గేర్ అనే టార్క్ మాత్రం తెలుస్తుంది. నన్ను వెనక పుష్ చేస్తున్నాను అన్నమాట అది మొత్తం బండి అనేది. ఆ ఇంజన్ బ్రేకింగ్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ. ఏదైనా ఫట్ అని గేర్ ఆపేస్తున్నాను అన్నమాట. బ్రేకింగ్ ఒక్కసారి వినిపిస్తాను నేను మీకు.
టనల్లా క్రేజీ అసలుకి. ఏం లాగుతుంది బండి మాత్రం, లిటరల్లీ క్రేజీ. సూపర్ అంటే సూపర్ లాగుతుంది అసలుకి. ఈ పవర్ నిజం చెప్తున్నా, సిటీలో అయితే ఆడుకోవచ్చు మొత్తం పవర్, ఇది అట్లుందన్నమాట. లిటరల్లీ మొత్తం గేమ్స్ ఆడవచ్చు దీంతో. ఈ బండి ఎందుకు 250లో బెస్ట్ సెగ్మెంట్ అంటే నేను చూపిస్తాను చూడండి. అది కూడా KTM. దిస్ ఈజ్ ది KTM మ్యాన్, KTM 250. ఇంకొక గేర్ ఇంకుందని అసలు చెప్పాలంటే. ఇందుకే నాకు KTM అనే బ్రాండ్ నేను 125cc నడిపించిన, 200cc నడిపించినా సరే, కానీ అది నడిపేటప్పుడు మాత్రం నాకు ఆ ఫేస్ మీద స్మైల్ అనేది నాకు ప్రతిసారి తెలుస్తుంది. అట్లుంటుంది అన్నమాట, మాటలో చెప్పలేను అసలు ఈ KTM బైక్స్ అనేది. 4th గేర్ ఉన్న 4000 RPM ఉన్నది. నేను ఇంకా పుష్ చేస్తుంది మొత్తం బండి. మొత్తం ఎలక్ట్రానిక్స్ టాప్ నాచ్ ఉంటుంది బండిలో. 250cc అయినా కానీ సేమ్ 390 ఫీచర్స్ ఉంటాయి అన్నమాట ఇలా మొత్తము. మొత్తం స్విచ్ గేర్, గిచ్ గేర్, ముంగడ TFT స్క్రీన్, అదంతా మొత్తం 390 దింపేసినట్టే ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే సీసీ ఒకటే తక్కువ అన్నమాట. దీంట్లో కిక్ షిఫ్టర్ కూడా ఉంటుంది. మీరు ఒక 5,000-6,000 RPM దగ్గరికి వెళ్ళంగానే బటర్ స్మూత్ లెక్క పడుతుంది అన్నమాట అది. అదే మీరు ఒకవేళ 4,000 కింద కిక్ షిఫ్టర్ వాడినారు అనుకోండి, అది పడుతుంది. కాకపోతే అంటే కొంచెం హార్డ్గా పడుతుంది, అంటే మీకు తెలుస్తుంది అదే హార్డ్గా పడుతుందిరా అని. అట్లా బండి మాత్రం నో కామెంట్స్ అసలుకి. చెప్పలేను అసలుకి. ఈ బండి నిజం చెప్పిన మైలేజ్ అరౌండ్ 30 ఇస్తుంది మీకు నిమ్మలంగా. ఈ బండి వాళ్ళకి బెస్ట్ అంటే మనకి ఇప్పుడు మన కాలేజ్ బాయ్స్ సెట్ అయిపోతుంది ఈజీగా. ఎందుకంటే మనకి మరి 390 అంత మెయింటెనెన్స్ ఉండదు దీనికి. మైలేజ్ మరి 390 కంటే దారుణంగా రాదు. పవర్ కూడా మస్తు ఉంటుంది పవర్ కూడా దీంట్లో. అది కూడా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. 250cc సరే కానీ మ్యాక్స్ అవుట్ వేసి ఉంటారు మొత్తం ఇంజిన్ దీన్ని. అందుకే ఈ విధంగా పర్ఫార్మెన్స్ ఉంటుంది దీంట్లో. దీన్ని మీరు మంచిగా ఎట్లా అంటే నిమ్మలంగా మొత్తం ఇది ఇంజిన్ మొత్తం మ్యాక్స్ అవుట్ ఉండాల్సి. మీరు ప్రతిసారి రెడ్ లైన్ పెట్టారు అనుకొని, రెడ్ లైన్ పెట్టేసి ఏంటంటే ఇంజిన్ పక్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు కాదు, తర్వాత లాంగ్ టర్మ్లో. ఇది ఏంటంటే నిమ్మలంగా పీస్ఫుల్. ఒకసారి మొత్తం టాప్ ఎండ్ కొట్టండి, ఒకసారి ఏంటంటే క్రూజ్ చేయండి, ఒకసారి నిమ్మలంగా పీస్ఫుల్. అప్పుడు ఈ బండి అనేది లాంగ్ టర్మ్ వరకు ఉంటుంది అట్లా అని. దీని ఏంటంటే దీనికి కొంచెం మెయింటెనెన్స్ కూడా కొంచెం హై ఉంటుంది నార్మల్ 250cc కంపేర్ చేస్తే. ఎందుకంటే ఇది ఇచ్చే పర్ఫార్మెన్స్కి ఆ మాత్రం మెయింటెనెన్స్ ఉంటుంది. అరౌండ్ 2,000-2,500కి మీరు మంచిగా రోజు చైన్ క్లీన్ చేసుకొని మంచిగా 2,000-2,500 కిలోమీటర్స్కి అట్లా మంచిగా సర్వీస్ టైం టు టైం మెయింటైన్ చేయండి. పెట్రోల్ కూడా ఎప్పటికి ఒక హాఫ్ ట్యాంక్ పైనే మెయింటైన్ చేయరు, ఎందుకంటే BS6 బండ్లు కదా అందుకు. అట్లా ఉంటుంది. మళ్ళీ ఇది ఏంటంటే మొత్తం టెక్నాలజీతో మొత్తం నింపేసి పెట్టేసారు అనమాట. దీని కంపారిటర్ ఓవర్ అంటే డైరెక్ట్ ఎక్స్ట్రీమ్ 250 అనమాట. ఈ మధ్యలో లాంచ్ అయింది కదా, అది కూడా బాగుంటుంది ఏంది. కానీ దాని ఇంకా అది నాకు తెలిసి దీనికంటే ఒక 30,000-40,000 ఇంకా తక్కువనే ఉంటుంది. అది 30,000-40,000 తోలాలని చెప్పి అందరికీ. అట్లనే ఇది 250 అంటే ఓకే అని నార్మల్ అందరికీ బండి అలవాటు అయిన వాళ్ళకి నడపవచ్చు. కానీ బిగినర్స్కి వస్తే మాత్రం నిజం చెప్తున్నా కదా, రాకెట్ అంటారు మొత్తం, రాకెట్ సైన్సే మొత్తం. బండి చాలా చిన్న ఉంటుంది అన్నమాట. ఇది చిన్న టర్నింగ్ అనేది అదే చంపేయచ్చు. ఇది ఎట్లుంటుంది అంటే ముంగట్టారిని ముంగట్నే ఉంది, వెనకట్టారు కూడా నీ బ్యాక్ సైడే ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. అట్లుంటుంది బండిది మొత్తం. థర్డ్ 4th గేర్ అన్నా కదా. ఇప్పుడు 6,000 RPM ఉంది కదా. నన్ను ఇంకా పుష్ చేస్తుంది బండి అట్లా. నిజంగా ఈ సిటీలు ఉంటే మాత్రం ఆడుకోవచ్చు. హైవే మీద కూడా ఏం తక్కువ కాదు ఇది నిజం చెప్పాలంటే. గేర్ వేసి డిసప్పేర్ అయిపోవడమే. స్పీడ్ బ్రేకర్. దీని బ్రేక్స్ కూడా KTM బ్రేక్స్ అంటే KTM బ్రేక్స్. వెనక కారు ఉన్నది, అందుకే నేను స్లో చేస్తలేను ఒకటేసారి. 4th గేర్ ఇన్స్టెంట్ పుల్ ఉంటుంది మొత్తం. ఆ షిఫ్ట్లో నాకు ఇష్టం అబ్బా. క్రేజీ అంటే క్రేజీ పుల్.
KTM Airlines guys, KTM Airlines. The best 250. నాకు తెలిసి హీరో ఎక్స్ట్రీమ్లో కూడా నేను ఇంత నడపలే కదా, అది నడిపి చూస్తాను. నాకైతే వర్త్ అనిపిస్తుంది అబ్బా మీరు పెట్టే మనకి. ఇంకా ఆఫర్ నడుస్తుంది ఇప్పుడు, GST 2.0 సంథింగ్ ఏమి ఉంది కదా, అది లేదంటే 400cc. ఇప్పుడు 390 అరౌండ్ 4 lakhs చేంజ్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు. అదే మీరు నాకు తెలిసి 250 తీసుకోండి అనుకోండి. ఒకవేళ న్యూ బిజినెస్ ఒకవేళ నాకు 390 కావాలి, ఆ పవర్ అది కావాలంటే ఫస్ట్ మీరు 250 తీసుకోండి అబ్బా. దాన్ని మీరు మంచిగా మీకు ఆ పవర్ కంట్రోల్ చేసి అన్నిటి వచ్చింది అనుకోని, దెన్ యూ అప్గ్రేడ్ ద 390. ఒకటేసారి మీరు 390 తీసుకుని అనుకోని బుల్షెట్ అయిపోతారు అన్నమాట మొత్తము. 250 రేంజ్లో గుంజుతుంది అసలుకి. 250 మొత్తం మ్యాక్స్ వరకు కొట్టేస్తుంది అసలుకి. బండి డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఒక్క బండికి డిసడ్వాంటేజ్ ఉంటాయి అన్నమాట. మనం ప్రతి ఒక్క బండికి ఉంటుంది అవన్నీ, ఆ లైట్ అన్నమాట. ఆ బండి తీసుకుని అందుకు కాదు, ఎంజాయ్ చేయడానికి అన్నమాట మొత్తం ఆ బండి తీసుకునేది.